కంచి కామాక్షిదేవి కథ చాలా విచిత్రంగా ఉంటుంది. హిమాలయాల్లో ఉండే ఒక ఋషి శివుడికి కఠోరంగా తపస్సు చేసి కామాక్షిదేవి తన కూతురుగా రావాలని కోరుకుంటాడు. శివుడు కూడా తనకు వరాన్ని ఇచ్చేయడంతో ధ్యానంలోకి వెళ్ళిన కాత్యాయనుడికి కొన్నాళ్ల తర్వాత పార్వతీదేవి త్రిపుర సుందరి రూపంలో ఒక చిన్నపిల్లలాగా వచ్చి కాత్యాయనుడి ఒళ్ళో కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. చిన్నపిల్లని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేయడం మొదలుపెడతాడు. త్రిపుర సుందరికి వివాహ వయసు వచ్చాక ఎన్ని జన్మలు ఎత్తినా పార్వతీదేవికి శివుడే భర్తగా రావాలి కాబట్టి పులి చర్మం, సింహాసనం లాంటి కొన్ని వస్తువులు ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళమని చెప్తాడు. ఎక్కడైతే ఆ వస్తువులన్నీ చెట్ల రూపంలోకి మారిపోతాయో అక్కడ శివుడికి తపస్సు చేయమని చెప్తాడు. అలా బయలుదేరిన త్రిపుర సుందరి కంచి చేరుకునేటప్పటికి అవన్నీ చెట్లలాగా మారిపోతాయి. అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి తపస్సు పూర్తి చేసుకున్న త్రిపుర సుందరిని శివుడు వివాహం చేసుకుంటాడు. అలా పార్వతీదేవి, త్రిపుర సుందరి ఇలా పుట్టి కంచిలో కామాక్షిలాగా వెలిశారు.